ఈ దీపావళికి ఎప్పుడు చేసుకునే గులాబ్ జామ్ కాకుండా ఇలా కేసరి గులాబ్ జామ్ చేసుకుందామా? టేస్ట్‌లో మామూలు గులాబ్ జామ్‌కి ఏ మాత్రం తీసిపోకుండా భలే ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం? మరి ఎలా చేసుకోవాలో చూసేద్దామా? వచ్చేయండి. ఇప్పుడు ముందుగా ఒక ప్యాన్‌లో ఒక కప్పు పంచదార వేసుకోండి. ఒక కప్పు వాటర్ వేసుకొని మరగనివ్వాలన్నమాట. ఇది మరుగుతుండగా కొద్దిగా యాలకుల పొడి వేసుకొని ఈ పాకం కొంచెం జిగురొచ్చే వరకు ఉంచి కట్టేసి పక్కన పెట్టేసుకోండి. జిగురు వస్తే చాలు, పాకం ఏమీ రావక్కర్లేదు. తర్వాత ఇంకో ప్యాన్లో నెయ్యి వేసుకొని ఒక కప్పు బొంబాయి రవ్వ వేసుకొని చక్కగా సువాసన వచ్చే వరకు వేయించుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత అదే ప్యాన్లో 2 కప్పులు పాలు వేసుకొని ఒక్క స్పూన్ పంచదార వేసుకొని కలుపుకోండి, చప్పగా లేకుండా ఉండడం కోసం. తర్వాత పాలు మరిగాక మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న రవ్వను వేసి బాగా కలిపి దగ్గరికి ఉడకనివ్వండి. ఇలా ఉడికిన రవ్వని ఒక ప్లేట్లో వేసి ఒక 5 నిమిషాలు చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా బాగా మదించండి. అప్పుడే మనకు ఉండలు క్రాక్స్ లేకుండా వస్తాయన్నమాట. ఇప్పుడు వీటిని చిన్న చిన్న బాల్స్ కింద చేసుకొని పక్కన పెట్టుకోండి. అసలు ఎంత బాగున్నాయో చూసారా? ఒక్క క్రాక్ కూడా రాలేదండి, భలే వచ్చాయన్నమాట. సో వీటిని ఇప్పుడు మనం ఆయిల్లో వేయించుకుందాం. హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి, లోపల వరకు కూడా చక్కగా ఉడికితే ఏమాత్రం ఇబ్బంది లేదు. వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని మనం ముందుగా చేసి పక్కన పెట్టుకున్న పాకంలో వేసుకోండి. వేసుకున్నాక ఒక 2 గంటలు ఆగి తిన్నట్టయితే ఆ పాకం అంతా పీల్చుకొని ఈ గులాబ్ జాములు భలే రుచిగా ఉంటాయండి. ఎంత సాఫ్ట్గా ఉంటాయో తెలుసా? ఎప్పుడు చేసుకునే గులాబ్ జాములు కాకుండా ఈ దివాళీకి ఇలా స్పెషల్గా ఇన్స్టెంట్గా చేసేసుకోండి. మరి ఇంకెందుకు ఆలస్యం? మరి ఇదే ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో ఈ వీడియోని షేర్ చేసి మన వీడియోస్కి ఒక లైక్ చేయండి. ఓకేనా? మరో మంచి రెసిపీతో మళ్ళీ కలిసేద్దామా? ఉంటా మరి. బాయ్. మీ అందరికీ హ్యాపీ దీపావళి. అందరూ సేఫ్ అండ్ సెక్యూర్గా దీపావళిని బాగా జరుపుకోండి.